హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి ఇది మొన్నటి వ్లాగ్ ఇది. మేమైతే కాకినాడ వెళ్తున్నాం. నేను మా అబ్బాయి అయితే చిన్న పనుండి అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకా బస్ కోసం చూసి చూసి ఇంకా బస్సులైతే 2 బస్సులైతే వెళ్ళిపోయినాయంట. ఎందుకంటే అక్కడ బస్ స్టాండ్‌లో మా అత్త కొడుకు కనిపించాడు. తను చెప్పాడన్నమాట. ఇప్పుడు బస్సులైతే రావు. ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోండి, టైం అయిపోతదంటే ఇంకా ఆటో ఎక్కేసైతే ఇంకా కాకినాడ అయితే ఇంకా బయలుదేరాము. ఇంక చిన్న పనైతే ఉందన్నమాట. ఇది ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా అక్కడ పనంతా చూసేసుకుని ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళి ఇంక వచ్చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నామంట. ఇక్కడ పనైతే అయిపోయింది. ఇంక చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. చూసారా, ఇది చెల్లి వాళ్ళ ఇల్లు మాట. ఇంకా చెల్లికి ముందుగానే ఫోన్ చేశాను కదా, ఇంకా చెల్లి కూడా ఎదురు చూస్తుంది. ఇంకా మేమైతే ఇంక వచ్చేసాము. చాలా ఎండగా ఉంది. నైట్ అంతా యానంలో అయితే వర్షం పడింది. ఇక్కడైతే ఎండ చాలా విపరీతంగా ఉంది. ఇంకా బాగా ఇంకా అలిసిపోయాము. వేడొచ్చేస్తుంది. ఇంకా చెల్లి అయితే కూల్ డ్రింక్ అది వేసి ఇచ్చింది. ఇంకా కొంచెం తాగేసి అయితే ఇంకా చల్లబడ్డామన్నమాట. నాకు ముందు రోజు నైట్ అయితే ఏంటంటే కన్ను ఏదో నలక పడింది. దాన్ని ఇలా నలపడంతో కన్ను అంతా వాచిపోయింది, ఫేస్ అంతా మారిపోయింది. చూసారా, ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ ఇంటి పక్కన సందులో పిల్లైతే పిల్లలు పెట్టింది. వాళ్ళు ఏం పెంచుకుంటలేదు, కాకపోతే అలాగా పిల్లల్ని పెట్టేసిందంట సందులోని. అవి 2 పిల్లలు అయితే ఏమైపోయినాయో తెలియదు, కానీ ఒక్క పిల్ల మాత్రం ఉన్నది. ఇంకా సందులోనే ఉంటున్నాయన్నమాట. ఈ 2 వచ్చేసి సరదాగా అయితే నేను వీడియో తీశాను. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి ఏదో హెయిర్ బ్యాండ్స్ ఏవో కొనుక్కుంది. ఈ 2 అయితే నాకు ఇచ్చిందన్నమాట. ఏ కలర్స్ కావాలో తీసుకో అంటే ఇంక ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్క చెల్లెలంటే ఇలాగే కదా ఉంటాం, ఏం కొనుక్కున్నా ఇద్దరం పంచుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇంక చెల్లి అయితే హెయిర్ బ్యాండ్ పెట్టుకొని చూసారా. చెల్లి జుట్టు అయితే చాలా బాగుండేదండి. చాలా పొడవైన జుట్టు మాట, ఒత్తుగా ఉండేది. ఇప్పుడు ఊడిపోయింది. అందరూ వచ్చి చూసేవారు, ఏంటి ఇంత పెద్ద జుట్టు అని మా చెల్లిని చూసేవారు వచ్చి, అంత జుట్టు ఉండేది. ఇక్కడ చూసారా, ఈ కలర్స్ అన్నీ తీసుకుంది చెల్లి వచ్చేసి. ఇంకా అందులో అయితే నేను ఒక 2 కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు ఎల్లో ఇష్టం కదా, ఎల్లో పింక్ కూడా తీసుకున్నాను. ఇంక నేను ఏం కొనుక్కున్న చెల్లికి ఇస్తాను, చెల్లి ఏం కొనుక్కున్నా నాకు ఇస్తుంది. నేను ఏమైనా డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకున్న చెల్లికి చెప్తాను, చెల్లి ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా నాకు చెప్తుంది అనమాట. అలా ఉంటాం మేమిద్దరం. ఇంక ఇక్కడ నేను వస్తున్నానని చెప్పి ఇంకా నాకు ఇష్టమైన చేపల పులుసు అయితే చేసింది చెల్లి. ఎంత బాగుందో చూసారా. ఇంక చేపల కూర ఉంటే ఇంక నాకు ఏం వద్దండి, ఇంకా ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇంకైతే ఇక్కడ మేము భోజనాలు అవి చేసేసాము. చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా టేస్ట్ అయితే భలే బాగా కుదిరింది. ఇంక ఇక్కడ సాయంకాలం వచ్చేసి ఇంకా 4 అయింది. ఇంకా చెల్లి అయితే ఇంకా అల్లం టీ అయితే పెట్టేసింది. ఇంకా టీ తాగేసాము. ఇక్కడైతే చెల్లి మొక్కలు అవి వేసుకున్నారు కదా, ఒకసారి చూస్తున్నాను ఎంత బాగా వచ్చినాయో అసలు. చాలా బాగా వచ్చినాయి కుండీలో కూడా. ఇంకా గులాబీ పువ్వులు అయితే గుత్తులు గుత్తులు పూసినాయండి. చాలా నాకే కుండీలో కూడా ఇంత బాగా వస్తాయా అని అనిపించింది. ఇంకా మెట్లు ఎక్కలేక నేను ఇంకా కింద నుంచే వీడియో తీసేసాను. చూసారు ఎంత బాగున్నాయో గులాబీ చెట్టు చక్కగాని. ఇక్కడ వచ్చేసి మందారం అన్ని కుండీలోనే వేసింది. ఇంకా అయితే ఇంకా నేను ఇంకా 5 అయిపోయింది టైం. ఇంకా మళ్ళీ ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంకా అస్సలు లేట్ అవ్వనివ్వను, నేను తొందరగా వెళ్ళిపోతాను. ఎందుకంటే కాకినాడ వచ్చామంటే ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలి కదా. ఇంకా చెల్లి అయితే ఇంకా సాయంత్రం క్యారేజ్ పెట్టేసింది నాకు. ఇంకా వంట ఏం చేస్తామని ఇంకా భోజనం నైట్ ఇంటికి వచ్చి భోజనం అయితే చేస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి అస్సలు మర్చిపోద్దు. మీ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలి. బై అండి అందరికీ. గుడ్ నైట్ అండి.